గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాము. పొన్నగంటి కూర అనమాట. ఇవాళ పొన్నగంటి కూర చేస్తున్నా. ఏంది సో ఇంత జోక్ చేస్తున్నావు, నీకు ఆస్ట్రేలియాలో పొన్నగంటి కూర ఎక్కడి నుంచి దొరుకుతుంది సో అంటే, దొరుకుతుందబ్బా, దొరుకుతుంది. బ్రెయిన్ ఉపయోగిస్తే ఎక్కడన్నా దొరుకుతుందబ్బా. అంటార్టికాలో కూడా దొరుకుతుంది బ్రెయిన్ ఉపయోగిస్తే. అయితే ఇదేందనంటే ఏషియన్ వెజీ షాప్ ఉంటుంది కదా, చైనీస్ వెజిటేబుల్స్ షాప్స్ ఉంటాయి కదా, దాని లోపల పోయేసేసి సిసిలీ జాయ్ వీడ్ అనేసి గూగుల్ లోపల టైప్ కొట్టండి. ఏం పేరు? సిసిలీ జాయ్ వీడ్ అనేసి కొడితే దాన్ని చైనీస్లో ఏమంటారు అనేసి మీరు ఆ సిసిలీ జాయ్ వీడ్ని ఏమంటారు చైనీస్లో అని గూగుల్ కొట్టేస్తే మీకు చైనీస్ పేరు వచ్చేస్తుంది. మీకు అక్కడ ఈ ఆకు కూడా కనిపించేస్తుంది, పొనగంటి కూర. సో నేను అట్లా తెచ్చుకున్నాను అనమాట. మీరు కూడా నియర్ బై ఏషియన్ వెజీ షాప్కి పోయి ఇది తెచ్చుకోండి. తోటకూర కూడా దొరుకుతుంది, కోయిగూర కూడా దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి. నేను మెల్లగా ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తా. సో ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకున్నాం మీడియం ఫ్లేమ్ మీద పాట్ల. దాని లోపల కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జింజర్ గార్లిక్ క్రష్ చేసింది వేసేసి దాన్ని మంచిగా జీలకర్ర వేసి సాటే చేసుకున్న మీడియం ఫ్లేమ్ మీద. సాటే చేసినాక ఈ ఆకుకూర వేసేసి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి దీన్ని ఒక 2 మినిట్స్ మంచిగా సాటే చేసిన. పసుపు వేయలేదు. పసుపు ఎందుకు వేయలేదు సో అంటే, మా అత్త ఏమంటుందంటే పసుపుతోనంట ఊకుకే పసుపు తింటే మన ప్రాబ్లమ్స్ వస్తాయంట, నా కొడుకు ఊకుకే పసుపు పెట్టకమ్మా ఊకుకే అని అంటది మా అత్త. అందుకని ఇక నేను కొంచెము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో పసుపు వేయను అనమాట. సో అది సంగతి. దీన్ని మంచిగా సాటే చేసిన కదా, ఒక 2 to 3 మినిట్స్ సాటే చేసిన తర్వాత మధ్యలో ఏం చేసిన అంటే కొంచెం స్పేస్ చేసి ఒక టమాటాని హాఫ్ కట్ చేసేసి, అంటే హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసేసి మధ్యలో పెట్టి ఒక మూత పెట్టేసిన 2 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసిన తర్వాత టమాటా కొంచెం మంచిగా స్టీమ్ అయిన తర్వాత ఆ స్కిన్ ఉంటుంది కదా, టమాటో స్కిన్, అది పీల్ చేసేసిన. నాకు టమాటో స్కిన్ ఇష్టం ఉండదబ్బా, మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. దాన్ని స్కిన్ తీసేసిన, టమాటో స్కిన్ తీసేసి అంతా మంచిగా ఆకుకూర మొత్తం కలిపేసేసి దాని తర్వాత ఏం చేసిన అంటే ఒక గుంట మూత తీసుకొని గుంట మూత మీద వేడి నీళ్ళు పోసిన. కొద్దిగా వేడి నీళ్ళు పోసేసి ఫస్ట్ అయితే ఈ లిడ్ పెట్టేసేసి టమాటాలు స్టీమ్ కానిచ్చిన. దాని తర్వాత ఈ లిడ్ తీసేసి 2 మినిట్స్ తర్వాత పీల్ చేసేసిన టమాటాస్ని మంచి కలిపేసేసి దాని తర్వాత ఆ గుంట మూత మీద వేడి నీళ్ళు పోసి ఒక 10 మినిట్స్ సిమ్మర్ టు లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా 10 మినిట్స్ కుక్ కానిచ్చిన. ఎంత యమ్మీగా అంటే అంత మంచిగా అయింది, పుల్కాలతోని చాలా బాగుంది. చైనీస్ షాప్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బ్రిస్బన్లో ఉంటున్నారంటే మాత్రము ఇనాలా వెజిటబుల్స్ మార్కెట్లో దొరికిపోతుంది ఇది, సిసిలీ జాయ్ వీడ్. లైక్ అయితే చేయండి అబ్బా, మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్